ఓకే. ఇప్పుడు లావణ్య మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు నెక్స్ట్? మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే క్లోజ్ అయిపోయింది, ఇంక అసలు మళ్ళీ లావణ్య కనిపించదేమో, వెళ్ళిపోద్దేమో ఇక్కడ నుంచి అనుకున్న తరుణంలో మస్తాన్ సాయిని తీసుకొచ్చి తనంతట తానే ఇప్పుడు ఆయన్ని బయట పెట్టాలనుకునేది కానీ తనని కప్పుపుచ్చుకోవడానికి ఇది ఒక ప్రయత్నం అని చెప్పి ప్రతిసారి కూడా ఇప్పుడు రాజధాని ఇరికించాలనుకుని హల్లి అమాయకురాలని రాగానే ఆవిడ జీవితం మొత్తం బయటకు వచ్చింది, ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు మళ్ళీ మస్తాన్ సాయిని ఏదో రకంగా ఇరికించాలనుకోండి. సరే మస్తాన్ సాయి సత్పురుషుడు అని నేను చెప్పట్లేదు, కానీ అతని డ్రగ్ ఉంది లేదా గర్ల్ ఫ్రెండ్స్ తో తిరిగేది ఉంది, ఏదో ఒకటి బయట పెట్టాలనుకున్నది, బయట పెట్టాలనుకుంది. ఇప్పుడు ఆవిడ కూడా బయటకు వస్తుంది. ఆవిడకి ఉన్న పోలీస్ ఆఫీసర్తో ఉన్న ఎఫ్ఐఆర్లు, మీడియా రిపోర్టర్లతో ఉన్న ఎఫ్ఐఆర్లు. పోలీస్ ఆఫీసర్ కాదు, గుర్తుపెట్టుకోండి మీరు ఆవిడ అన్న మాట, ఆఫీసర్లు. కాప్స్ ని ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను అని అంటుంది మీడియా వాళ్ళతోటి. అంటే ఎవరో మీడియా వాళ్ళు కూడా ఉంచుకుంది. ఆ మీడియా వాళ్ళు అసలు ఇప్పుడు రెచ్చిపోయి శేఖర్ భాష కుణ్మక్కయ్య అని చెప్పి అదే పనిగా భుజాలకు వేసుకుని ఒక డ్రగ్ పెడ్లర్ని భుజాలకు వేసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ సరే వాడంటే భుజాలకు వేసుకున్నాడు, పైన హై లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అరే నువ్వు ఎవరికి రా కొమ్ము కాస్తున్నావు? ఒక డ్రగ్ పెడ్లర్ని భుజాలు వేసుకున్న వాళ్ళ హల్లి అమాయకురాలను వాదిస్తే రేవంత్ రెడ్డి గారేమో ఒక పక్క మనం డ్రగ్ ఆపాలి అని చెప్పి చట్టాలన్నీ తీసుకొస్తుంటే ఇక్కడ ఒక రక్షించే పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే వరల్డ్ వైడ్ మాఫియా అంతా మన తెలంగాణ అంతే కదా. నా మీద ఉన్నది ఇప్పుడు లావణ్య నన్ను కొట్టించి వాళ్ళ స్ట్రాటజీ అదే, మనల్ని కొట్టించి నన్ను కొడతావా అని చెప్పి వాళ్ళే మనల్ని కొడుతూ మన మీద కేసు పెడతారు. ఆ రోజున నేను ఎక్కడో ఇంటర్వ్యూ చేసుకుంటుంటే నా 11:30కి ఆవిడే అక్కడికి వచ్చి ఆవిడే బూతులు తిట్టి ఆవిడే బయటికి నేను వస్తున్నప్పుడు నా మీద చెప్పులు వేసేసి దాడి చేసి తర్వాత అక్కడ రౌడీలు వాళ్ళందరూ వచ్చి నా మీద బడి కొట్టిండే కదా, నాకు ఇది అవ్వడం, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవ్వడం, కాంటినెంటల్ హాస్పిటల్లో ఎంఎల్సీ రిపోర్ట్తో సహా మొత్తం ఉన్నాయి. ఆవిడ ఏమీ లేకుండా బయటికి వెళ్ళి ఇది ఇట్లా అని చెప్పి ఇదిగో నన్ను కొట్టేసాడు, నన్ను చంపేసాడు, నాకు ప్రాణ రక్షణ కావాలి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తుంది. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయిపోద్ది. నా కేసు ఎఫ్ఐఆర్ అవడానికి 14 రోజులు పట్టింది. కాకపోతే అదే చెప్తారు కదా, రే మంచివాడు ఫస్ట్లో కూడిపోవచ్చు, కష్టపడవచ్చు, కానీ గెలిచి తీరుతాడు. అంటే లేడీస్ అనే కోణంలో అమ్మో ఆడపిల్లకి ఇది జరిగిపోయింది కదా అని ఇమీడియట్గా పోలీసులు తెగ హడావిడిగా వచ్చేసి ఆవిడ చెప్పిందంత నిజాలు అనుకొని ఏదో అదొక కేసు. మీరు అడిగారు కదా కేసులో ఆవిడ పెట్టిన అదొక ఫాల్స్ కేసు, అది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు ఫాల్స్ కేసు అని. బట్ అదే పోలీసులు అదే స్టేషన్లో నా మీద దాడి జరిగిందని లావణ్య మీద కేసు ఫైల్. సో 2 టేబుల్స్ ఉంటాయి కదా పోలీసు, ఒక ఎస్ఐ ఇక్కడ, ఒక ఎస్ఐ ఇక్కడ. ఈ ఎస్ఐ ఏమో లావణ్య పెట్టిన కేసు, ఈ ఎస్ఐ ఏమో నేను పెట్టిన కేసు. బట్ దాంట్లో ఆధారాలు ఏం లేవు బేసికల్లీ. అసలు నీకు రావాల్సిన పని ఏంటి? అర్ధరాత్రి నేను ఒక చోట ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వు అక్కడికి వచ్చి నువ్వు గొడవ చేసి మళ్ళీ నేను కొట్టాను ఎలా అంటావు? అంతే కదా. ఒకవేళ నిజంగా నేను కొట్టినా కూడా నా ప్రాణ రక్షణ కోసం కొడతాను. నువ్వు వచ్చావు నా మీదకి, నేను మీ ఇంటికి వచ్చానా? అవును, ఇంటర్వ్యూకి వచ్చి పచ్చి బూతులు తిట్టి రౌడీలు వేసుకొచ్చి. సో ఇది కేసు ఒకటి. ఇంకొకటి ఈ ఆవిడ పేరేంటి, హర్షసాయి బాధితురాలు ఒక ఆవిడ ఉంది కదా అని చెప్పుకోవాలి మనం. ఏం చేస్తాం, మన కర్మ. ఆవిడ అందరి మీద పెట్టింది, 150 ఛానల్స్ మీద. తర్వాత నేను, కరాటి కళ్యాణి, దాసరి విజ్ఞానం, ఇంకొక మైదర్ వైబ్స్, 4 అందరి ఇన్ఫ్లుయెన్స్ మీద అలా పెట్టిన మూకుమ్మడి కేసులో ఒక చోట పేరు ఉంది. అది పెద్ద ఇది కాదు కానీ. బట్ తర్వాత సృష్టి వర్మ పెట్టిన కేసు ఒకటి, అది కూడా అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నవే మనం చూపించాం. ఇప్పుడు నా పర్సనల్ కాల్స్ ఏవో చూపిస్తున్నాడు బయటికి అని చెప్పి ఆవిడ ఏదో కేసు పెట్టింది. ప్రూఫ్ కిందే కదా మీరు చూపిస్తుంది. పాయింట్ ఏంటంటే ఏదైనా కూడా చూపించకూడదు అనేది ఆవిడ వాదన. నా పర్సనల్ రికార్డింగ్ నువ్వు ఎట్లా బయట పెడతావు? ఓకే, ఒకటి నువ్వు అది ఫేక్ రికార్డింగ్ అన్నావా, పర్సనల్ రికార్డింగ్ అన్నావా? పర్సనల్ రికార్డింగ్ అంటే అది నీది అని నువ్వు ఒప్పుకున్నావు, అంటే దాంట్లో ఉన్నది నిజం అని నువ్వే సర్టిఫై చేసావు. ఓకే, సో ఇప్పుడు అది బయట పెట్టకూడదా పెట్టాలా అనేది దానికి చట్టం ఏం చెప్తా. చట్టం ఏం చెప్తుందంటే, ఒక మనిషి మీద బురద జల్లడానికో లేకపోతే గాసిప్స్ ఉంటుంటాయి చూడండి, ఏదో ఒకటి పెట్టి గాసిప్స్ జల్లడానికి అలాంటి ఒక పైశాచిక ఆనందానికి నేను పెట్టలా. నేను ఎందుకు పెట్టాను? ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ఒక సదుద్దేశంతో మనం ఎప్పుడైనా సరే ఇటువంటివి బయట పెట్టచ్చు అని ఒక దీనికి ఎక్సెప్షన్ ఉంది. ఒకవేళ కనుక ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉంటే ఖచ్చితంగా అవును జానీ మాస్టర్కి
ఏ రకమైన ఇది తేలకుండానే ఆయనకి 39 రోజులు జైలు పెట్టారు, ఆయన నేషనల్ అవార్డు పోయింది, ఆయన ప్రెసిడెంట్షిప్ పోయింది, ఆయన జీవితం రోడ్డున పడింది. ఇటువంటి మనిషికి ఉపయోగపడే ఆధారం ఒకటి ఉంది అనుకుంటే అది నేను బయట పెట్టకపోతే వీళ్ళు నన్ను రేపు ఎల్లుండి చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, నాతో పాటు ఈ సాక్ష్యాలని కూడా సజీవ సమాధి అయిపోతే ఈ నిర్దోషి శిక్ష పడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సో ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎవరైనా సరే ఒకళ్ళు నిర్దోషి అనుకున్నప్పుడు అతను రక్షించడానికి అది పోలీసులకి ఇవ్వచ్చు, మీడియాకు కూడా ఇవ్వచ్చు, తప్పే లేదు. ఎందుకంటే పోలీసులకి ఇచ్చినంత మాత్రం అతను పోయిన పరువు తిరిగి రాదు కదా, మీడియాలో ఇస్తేనే కదా అతని పరువు తిరిగి వచ్చేది. సో ఇవి నా మీద ఉన్న కేసులు, కేవలం ఉన్న కేసులన్నీ కూడాను సాక్ష్యాలు బయట పెడుతున్నాను అనే ఉద్దేశం, అంటే నిజాలు జనానికి చూపిస్తున్నాను అనేదే నా మీద ఆరోపణ తప్ప ఇంకా వేరే ఏమీ లేవు. దాని గురించి పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. ఒకవేళ పోయినా కూడా ఇటువంటి వాటిలో పోతే ఇట్లాంటి వాటిలోనే పోవాలి జైల్లోకి ఈ ఉద్యమంలో, అంతేగాని వెడ్లింగ్ లేకపోతే అటువంటి బ్లాక్ మెయిలింగ్, ఎక్స్టార్షన్ ఇటువంటి దుచ్చే పనులు చేసి మనం అది గౌరవంగానే ఉంటుంది. సూపర్ సార్. మరి శ్రేష్ఠ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు మళ్ళీ కోర్టులో? కోర్టులో ఎప్పుడు తేలుతాయమ్మా, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తేలుతుందో. కానీ ఈ లోపల కనీసం ఆయన పోయిన పరువైన మనం తీసుకురావచ్చు కదా. ఇప్పుడు అది కూడా నేను అప్పుడు రావాల్సిన పరిస్థితి అదే అండి, నేను అప్పుడు రావాల్సిన పరిస్థితి ఏంటంటే సరే ఆవిడకి అంత నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుంది అని చెప్తూనే అక్కడికి వచ్చి కూర్చొని అది ఇది అని చెప్పి క్వశ్చన్స్ అడిగి దమ్ముంటి దానికి చెప్పండి, దమ్ముంటి దీనికి చెప్పండి అని ఛాలెంజ్ చేసి వాళ్ళు ఆవిడ తిట్టింది. అప్పుడు మీకు సిగ్గుందని తిట్టింది వాళ్ళు ఆవిడ. మరి నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడావు మీడియా ముందు? ఆమె అంటాం కూడా నీ తప్పే కదా. కామ్గా ఇంట్లో నీ పని ఏదో నువ్వు చూసుకుండాల్సింది. నువ్వు వచ్చి మాట్లాడడం కరెక్టు, కింద కామెంట్లు ఎవరన్నా పెడితే వాళ్ళని కూడా జైల్లో పెడతారా? ఆవిడ గురించి 100 మంది వీడియోలు చేశారు, కానీ 100 మంది బయటకు రాదు. నన్ను మాత్రమే కేసు పెట్టారు. ఎందుకు తెలుసా? కాదు, పక్కన లావణ్య ఉంది. మీరు ఆ రోజు సృష్టి వర్మ కేసు పెట్టిన టైంలో సృష్టి లావణ్య ఇద్దరు పక్కనే కూర్చొని లావణ్య పక్కన చేతిలో కుక్క పిల్ల పెట్టుకుని, ఆవిడ రేంజ్ వేరు కదా. సో పోలీస్ స్టేషన్లో ఇది ఆవిడ రేంజ్. సో ఆవిడతో పెట్టించింది. షష్ఠి పక్కన లావణ్య ఉంది, లక్ష్మీ పడాల పక్కన లావణ్య ఉంది, మొత్తానికి లావణ్య ఇదంతా నడిపిస్తుంది. అని ఇంకొకటి చెప్పనా, ఈ హర్ష సాయి పెట్టిన అమ్మాయి వెనకాల కూడా లావణ్య ఉంది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి ఒకటే లాయర్, ఆయనే నాగూర్. ఓకే, ఆయన సింక్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా అంటే లావణ్యకి సంబంధించి లింక్స్ ఉన్నాయి అని అంటారు. అయ్యో అయి ఉండొచ్చు, నిజం. ఓకే ఫైన్. ఇప్పటి వరకు అయితే అంటే శేఖర్ భాష గారి గురించి మనం ఏదైతే అనుకున్నామో అంతకు మించిన ఎవిడెన్స్ అనేవి శేఖర్ భాష గారి దగ్గర ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల అవి నేను ఇంకా తెలుసుకోలేకపోతున్నా. ఇప్పుడు మరోసారి మళ్ళీ సార్ని తీసుకొద్దాము. ఇలా అంటే ఆడవాళ్ళ తరపున మాట్లాడుతూ వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది, మగవాళ్ళని పక్కనేస్తున్నారని చెప్పి ఒక ఆనిముత్యం లాగా మాట్లాడిన వ్యక్తి గురించి ఈ విధంగా ఎలిగేషన్స్ వస్తున్నాయని చెప్పి నేను ఆయన కూర్చోబెట్టి ఈ విధంగా అడగడమే తప్ప నాకు ఎలాంటి ఉద్దేశం లేదు సార్. ఎందుకంటే ఆ మస్తాన్ సాయి చేసిన విషయం కావచ్చు, లావణ్య బయట పెట్టింది కావచ్చు, అండ్ వాళ్ళ ఫ్యామిలీకి పంపించింది కావచ్చు, నాకు ఏది ఈ విషయంలో నాకు ఏది నేను సహించలేకపోతున్నాను. ఆయన తీసుకొని ఆయన ఆ పర్సనల్ విషయం దాన్ని వాడుకొని ఈమె బయటపడి, సో ఈ కాంబినేషన్లో మీరు బయటికి రావడము, మీ మీద ఎలిగేషన్స్ రావడం, ఇదంతా నాకు క్లారిటీ అయితే ఇప్పుడు వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అంటే మీరు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇన్ని చేసే అసలు విషయం చెప్పలేదు. ఏది నువ్వు అసలు విషయం దాచిపెడుతుంది. నన్ను రేవు పార్టీలో అడ్డంగా పట్టుకుని నువ్వే కదా, గుర్తులేదు? చాలా మంది అడిగారు సార్ నన్ను రేవ్ పార్టీ గురించి. నిజంగా బయట కూడా చాలా మంది అడిగారు నన్ను. లైక్ ఆ ఇంటర్వ్యూకి ఫస్ట్ స్టార్టింగ్ సంబంధించి ఏంటి ఇట్లా వెళ్ళింది ఇలా